ఫిష్ రోటీ రోల్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చపాతీలు, బోన్లెస్ ఫిష్ ముక్కలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, ఫ్రెష్ క్రీమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, బీట్రూట్ చట్నీ, శనగపిండి, వాము, నూనె, వెన్న, ఉప్పు, ఉడికించిన ఎగ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు. ఫిష్ రోటీ రోల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ ఫిష్ ముక్కలు తీసుకోవాలి. దానిలో కొద్దిగా నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి దానిలో శనగపిండి, కొద్దిగా వాము కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నూనె, కొద్దిగా వెన్న వేసి బాగా కరగనివ్వాలి. మసాలాలో మిక్స్ చేసిన చేప ముక్కలన్నిటిని వేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దానిలో చిన్నగా కట్ చేసుకున్న ఎగ్ ముక్కలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, కలర్ క్యాబేజీ వీటన్నిటిని వేసుకొని బాగా కలిపి కొంచెం వేగిని అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రోటీలు తీసుకొని దానిపైన మనం చేసుకున్న బీట్రూట్ వెల్లుల్లి పేస్ట్ని రాసుకోవాలి. లెట్యూస్ ఆకుల్ని పెట్టుకొని దానిపైన మనం తయారు చేసిన ఫిష్ గ్రేవీని పెట్టుకొని రోల్ లాగా తయారు చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన ఫిష్ రోటీ రోల్స్ రెడీ.